హలో గైస్, మనం పర్సంటేజెస్ టాపిక్ ఒక వీడియో చేసుకుంటున్నాం. ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి, అంటే మీకు ఇన్స్టిట్యూట్లో అంటే మీరు ఏదైనా కోచింగ్ తీసుకుని అక్కడ అడ్వాన్స్ లెవెల్ చెప్తున్నారు, మాకు అర్థం అవ్వట్లేదు అంటే ఈ వీడియో చూసినాక వీడియో చూడండి. అంటే ఈ వీడియో చూసినాక ఇన్స్టిట్యూట్లో వాళ్ళు సార్ చెప్పిన వీడియో చూడండి, మీకు పక్కా అర్థమవుతుంది. ఓకేనా? సో బేసిక్స్ తెలియకుండా, అంటే బేసిక్స్ అర్థం కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకేనా? మీరు చూడండి, చూసినాక మీకు ఏ ప్రాబ్లం అయినా ఈ సక్సెసివ్ ఇంక్రీజ్ డిక్రీజ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో కాన్ఫిడెంట్గా మీరు ఏంటంటే మీరు చదువుతున్నారంటే సరే ఏదో నేర్చుకుందాం అన్నట్టు వీడియో చూడాలి, కానీ టైంపాస్ చూడొద్దు. ఓకేనా? లేకపోతే ఇంకో రకంగా చూడాలి, వీడు ఏం చెప్తారో చూద్దాం ఇలా తప్పులన్నా దొరకబడదాం, సరే దొరకబట్టు, అట్లానే నేర్చుకుంటావు కదా. ఓకేనా? లెట్స్ డిస్కస్ ది టాపిక్. మన టాపిక్ వచ్చేసరికి సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకే, సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకేనా? ఇప్పుడు సక్సెసివ్ ఇంక్రీజ్, ఇప్పుడు 100 ఉన్నది 20% పెరిగింది, అండ్ 20% తర్వాత ఇంకో 50% పెరిగింది. అంటే ఇట్లా సపరేట్ చేయకుండా మనకు ఫార్ములా ఉంటుంది. ఓకేనా? సక్సెసివ్ ఇంక్రీజ్ ఆఫ్ X% అండ్ Y% ఈక్వల్ టు సింగిల్ ఇంక్రీజ్ ఆఫ్ X ప్లస్ Y ప్లస్ XY/100. ఓకేనా? ఇది మన ఫార్ములా. ఓకేనా? ఫార్ములా యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. నేను మీకు రెండు విధాలుగా చెప్తాను. ఓకేనా? సక్సెసివ్ ఇంక్రీజ్ ఆఫ్ X%, Y%, Z%. ఇప్పుడు టూ టైమ్స్ ఇంక్రీజ్ అయితే ఫార్ములా అది. ఓకే, 3 టైమ్స్ ఇంక్రీజ్ అయితే X%, Y%, Z% అంటే ఈక్వల్ టు సింగిల్ ఇంక్రీజ్ ఆఫ్ X ప్లస్ Y ప్లస్ Z ప్లస్ XY ప్లస్ YZ ప్లస్ ZXY100 ప్లస్ XYZ/10,000. ఓకేనా? ఇప్పుడు ఇది 3 ఇచ్చినప్పుడు, అంటే 3 టైమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫార్ములా. ఓకేనా? ఇది కాకుండా 3 టైమ్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఎట్లా, ఫస్ట్ 2కి ఎంత ఇంక్రీజ్ అయిందో కనుక్కొని, సెకండ్ 2కి అంటే ఫస్ట్ 2కి ఎంత ఇంక్రీజ్ అయిందో ఆ రిజల్టెంట్ ఈక్వల్, అంటే రిజల్టెంట్ని థర్డ్ దాంతో చేసేసి చేయొచ్చు. అది మీకు ప్రాబ్లం చెప్తే అర్థమవుతుంది. ఓకేనా? చెప్తా. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 10%. ఓకేనా? నార్మల్ వేలా, ఒకవేళ మనం నార్మల్గా చేసి ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు నెంబర్ 100 అనుకో, నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% ఇంక్రీజ్ అయింది, అంటే ప్లస్ 20% ఇంక్రీజ్ అయితే 120. అంతేనా? 100లో 20% ఎంత? 20. సో 120. ఓకేనా? నెక్స్ట్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 10%. ఓకేనా? మళ్ళీ 10% ఇంక్రీజ్ అయిందట, 10%. ఓకేనా? 120లో 10% ఎంత? 12. తెలియలేదు అనుకో, ఏం లేదు, ముందు దగ్గర ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా? 1% కావాలంటే ఇంకా 2 digits ముందు ఓ పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 10% కాబట్టి 12. 120కి 12 యాడ్ చేస్తే ఎంత? 132. అంటే ఎఫెక్టివ్ ఇంక్రీజ్ ఎంత? 32% ఇంక్రీజ్ అయింది. ఓకేనా? 32% ఇంక్రీజ్ అయింది. ఓకేనా? ఇదే మనం ఫార్ములాలో పెట్టి చూస్తే, ఓకేనా, X ప్లస్ Y ప్లస్ XY/100 మన ఫార్ములా. అంటే సో 20 ప్లస్ 10 ప్లస్ 20 ఇంటూ 10/100. ఓకే, 0 0 0 0 క్యాన్సల్. ఓకేనా? 20 ప్లస్ 10 ఎంత? 30 ప్లస్ 20 32%. వచ్చిందా? ఇట్లా చేయాలి. లేకపోతే మనకు రేషియో మెథడ్ ఉంటుంది. ఓకేనా? అది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చి పర్సంటేజ్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎట్లా 12 1/2%, 11 1/9% అట్లా వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. సరే, మీకు దీనికి కూడా చెప్తా. ఓకేనా? దీనికి కూడా చెప్తా. ఇప్పుడు 20% అంటే ఎంత? 20% అంటే 1/5 కదా, అంతేనా? 10% అంటే ఎంత? 10% అంటే 1/10. 10% అంటే 1/10. అంటే 5 ఉన్నది 6 అయిందని అర్థం. ఓకేనా? 5 ఉన్నది 6 అయిందని అర్థం. ఫస్ట్ 5 ఉంటే ఇంక్రీజ్డ్ కాబట్టి +1 చేస్తే 6/5 అవుతుంది. అంటే 5 ఉన్నది 6 అయినట్టు అర్థం. ఈ 10 ఉన్నది 11 అయినట్టు అర్థం. ఓకేనా? 10 ఉన్నది +1 చేస్తే 10:11 అంటే 11/10 అయినట్టు. 10 ఉన్నది 11 అయినట్టు. ఓకేనా? 10:11 అంతే. సో 5 10 క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేసుకోవచ్చు, ఎందుకంటే రేషియో కదా. 2 3 2 5. ఓకేనా? 5 5 25 33. ఓకేనా? ఎంత ఇంక్రీజ్ అయింది? 8 ఇంక్రీజ్ అయింది. అంటే 8 కదా, 25 33 - 25 8. అంటే 8/25
25 ఇంటూ 100 అంటే 25 1 25 4 అంటే ఎంత 32%. ఓకేనా, మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, ఇది మ్యాక్సిమం ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం అదే చెప్తాను, మీకు చూసి అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సక్సెసివ్ ఇంక్రీజ్ ఆఫ్ 12 1/2% అండ్ 25% అండ్ 11 1/9% ఈక్వల్ టు ఏ సింగిల్ ఇంక్రీజ్ ఆఫ్. ఓకేనా, ఇప్పుడు 12 1/2%. 12 1/2% అంటే ఎంత? 12 1/2% అంటే 1/8. మీకు తెలియకపోతే ముందు వీడియో చూడండి. ముందు వీడియోలో నేను పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పిన, కొన్ని గుర్తుపెట్టుకోమని కూడా చెప్పిన. ఓకేనా, అవి చూడండి ఒకసారి, అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. 25% అంటే 25% అంటే 1/4 అంతేనా. 25% అంటే 1 అంటే 25/100 అంటే 25 1 25 4 1/4. ఓకేనా, 11 1/9% అంటే 1/9. ఓకేనా, 1/9. ఇప్పుడు అంటే ఇంక్రీజ్ అయింది అంటే 8 ఉన్నది +1 అయ్యి 9 అయింది అంటే 8:9. ఓకేనా, 1/4 అంటే 4 ఉన్నది +1 అయ్యి 5 అయింది అంటే 4:1. అదే డిక్రీజ్ అయింది అనుకో, ఏంటిది 9 - 1 8 అవుతుంది అంటే 9:8 అవుతుంది. ఇక్కడ డిక్రీజ్ కాదు, ఇంక్రీజ్ అయింది కాబట్టి 9:1 అంటే 9:10. ఓకేనా, 9 ఉన్నది 10 అయింది అని అర్థం. ఓకేనా, సో మనకు క్యాన్సిల్ అయ్యేది ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా, లేకపోతే డైరెక్ట్ మల్టిప్లై చేసేయచ్చు. ఇప్పుడు డైరెక్ట్ మల్టిప్లై చేసి వస్తుంది మనకు. ఓకేనా, 9 క్యాన్సిల్. ఓకేనా, 2 2 2 5 అంతేనా. 8 2 సారీ ఇది 4:5 కదా, సారీ. ఓకే, 8 2 16. ఓకే, 5 5 25. ఓకే, ఎంత ఇంక్రీజ్ అయింది? 9 ఇంక్రీజ్ అయింది అంటే 9/16. ఓకే, 9/16 ఇంటూ 100 చేసి పర్సంటేజ్ వచ్చేస్తుంది. 100 చేయకుండా ఎట్లా చేయాలో కూడా చెప్తా. 100 చేయకుండా ఎట్లా చేయాలంటే 16లో హాఫ్ ఎంత? 8 కదా. సో 8/16 ప్లస్ 1/16 9/16 కదా. సో 16/8 ఎంత? 16/8 అంటే 50%. అంతేనా, 50%. ఓకేనా, నెక్స్ట్ 1/16 అంటే ఎంత? 1/16 అంటే 6 1/4. 6 1/4%. ఇది ఆల్రెడీ 1/16 అంటే ఎట్లా చేయాలి? 1/16 ఇంటూ 100 చేస్తే 6 1/4 వస్తుంది. ఇది ఆల్రెడీ మీకు వీడియోలు చెప్పిన వీడియో చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుందా. సో 56 1/4%. ఓకేనా, టోటల్ ఇంక్రీజ్ అయిన ఎంత? 56 1/4%. ఓకేనా, ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇంకో ప్రాబ్లం చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ది నెంబర్ ఇంక్రీజ్డ్ బై 28 4/7% అండ్ 11 1/9% అండ్ డిక్రీజ్డ్ బై 12 1/2. డిక్రీజ్డ్ అంటాను. ఓకేనా, డిక్రీజ్డ్. సో దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి కదా. ఓన్లీ ఇంక్రీజ్ అయ్యి చెప్తాను, డిక్రీజ్ చెప్తాను అని మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, అన్నిసార్లు ఇంక్రీజ్ అవ్వదు కదా, కొన్నిసార్లు డిక్రీజ్ కూడా అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 28 4/7 అంటే ఎంత? 28 4/7% అంటే మనకి ఇప్పుడు 14 2/7 అంటే 1/7. 28 అంటే దానికి 2 టైమ్సే కదా, సో 2/7. ఓకేనా, నెక్స్ట్ 11 1/9% అంటే 11 1/9% అంటే 1/9. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 12 1/2% అంటే 1/8. ఓకేనా, ఇది డిక్రీజ్. ఓకేనా, ఇది ఒక్కటి డిక్రీజ్ అయింది. ఇవి ఇంక్రీజ్ అయింది అంటే 7 ఉన్నది, 7 + 2 ఎంత? 9 అయింది. ఓకే, నెక్స్ట్ 9 ఉన్నది, 7 ఉన్నది 9 అయింది. 9 ఉన్నది ఎంత అయింది? 10 అయింది. ఓకే, 9 ఉన్నది 10 అయింది ఎందుకంటే ఇంక్రీజ్ కాబట్టి +1. ఓకే, నెక్స్ట్ 1/8 అనేది డిక్రీజ్ అయింది. ఓకే, 12 1/2% డిక్రీజ్ అయింది అంటే 8 ఉన్నది, 8 - 1 అయ్యి 7 అయింది. ఈ -1 ఎందుకు చేస్తారో మీకు డౌట్ రావచ్చు. ఈ మీద ఏమున్నదో దాంతో కింది దాన్ని మైనస్ చేయాలి, కింది దానిలో మైనస్ చేయాలి, చేస్తే వస్తుంది. ఓకే, 7 - 2 ఎంత? సారీ 7 + 2 ఎంత? 9. ఇంక్రీజ్ కాబట్టి డిక్రీజ్ అయింది. ఇప్పుడు 8 - 1 ఎంత? 7. 8:7. ఓకేనా, ఇలా చేయాలి. ఓకేనా, 9 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్. ఓకే, 2 4 2 5 అంటే 4:5 అంటే ఎంత? 1. ఓకేనా, 1 అనేది ఇంక్రీజ్ అంటే 1/4 = 25%. అంటే 25% ఎఫెక్టివ్ చేంజ్. ఓకేనా, ఎఫెక్టివ్ చేంజ్ ఎంత? 25%. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఇంకో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే మీకు నార్మల్గా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు ఇట్లా చెప్తున్నా.
ఓకేనా. దీన్ని ఎన్ని విధాలు చేయొచ్చో కూడా మీకు చెప్తా. ఓకేనా. సారీ, కొంచెం మన సరిపోతలేదు, మనకు కొంచెం జూమ్ అవుట్ చేస్తా. ఓకేనా. ఓకే, స్టార్ట్. ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెడ్ బై 25% ఇన్ ది ఫస్ట్ ఇయర్, 20% ఇన్ ది సెకండ్ ఇయర్, డిక్రీజెడ్ బై 1/2% ఇన్ ది థర్డ్ ఇయర్. ఓకేనా. ఇవి ది ఫైనల్ పాపులేషన్ ఇస్ 84,000. ఫైండ్ ది ఇనిషియల్ పాపులేషన్. ఇనిషియల్ పాపులేషన్ ఎంత అని అడుగుతుంది. ఈ క్వశ్చన్ని ఎట్లా చేయొచ్చు అంటే, ఫస్ట్ 25% అంటే ఎంత? 25% ఇంక్రీజ్ అంటే 1/4. ఓకే. 20% అంటే ఎంత? 20% అంటే 1/5. ఓకేనా. 12 1/2% అంటే ఎంత? 12 1/2% అంటే 1/8. ఇది డిక్రీజ్డ్. ఓకేనా, డిక్రీజ్డ్. ఇవి ఇంక్రీజ్. 20% ఇంక్రీజ్ అండ్ 25%. అంటే ఫస్ట్ ఇయర్లో 25% అంటే సెకండ్ ఇయర్లో 20% అట. ఓకేనా. దీన్ని మనం జస్ట్ మన రేషియో మెథడ్ చేస్తే ఎట్లా, ఇప్పుడు 4 ఉన్నది 5 అయింది. ఓకే. 5 ఉన్నది 6 అయింది. ఓకే. 8 ఉన్నది 7 అయింది, ఎందుకంటే డిక్రీజ్ అయింది కాబట్టి. ఓకేనా. 5 5 క్యాన్సర్. ఓకేనా. 2 3 జా 2 2 జా అంటే 16:21. 3 7 జా 21. ఓకేనా. 16:21 అంటే 16:21 అంటే ఇప్పుడు 16 అనేది ఇనిషియల్ వాల్యూ. ఓకేనా. ఇనిషియల్ పాపులేషన్ అనేది 16. ఓకేనా. ఇనిషియల్ అనేది 16. ఇనిషియల్గా 16 ఉండే, కానీ ఇప్పుడు 21 అయింది. సో మనకి ఇది ఇచ్చింది ఫైనల్ పాపులేషన్ ఇచ్చింది 8400. అంటే 21 అనేది 8400 అయితే 84,000 అయితే. ఓకే. 21 అనేది 84,000 అయితే 16 అనేది ఎంత మనకి ఇనిషియల్ కావాలి, అంతేనా. 21కి ఎన్ని టైమ్స్ ఉన్నది? ఈ జీరోస్ పక్కన పెట్టాను కాసేపు. 21కి 4 టైమ్స్ ఉన్నదా? ఇంటూ 4 టైమ్స్. 21 4 జా 84, 3 జీరోస్. ఓకేనా. 84,000. అదే 16 × 4,000. 16 × 4,000 అంటే ఎంత? 16 × 4,000. 16 4 జా ఎంత? 64. 16 4 జా 64 అంటే 64,000. ఇనిషియల్గా 64,000 ఉన్నారు. ఓకేనా. ఇనిషియల్గా 64,000. మా ఆన్సర్ ఎంత? 64. ఓకేనా. దీన్ని ఇంకెలా చేయొచ్చు? ఓకేనా. దీన్ని ఇంకెలా చేయొచ్చో కూడా చెప్తా. ఓకేనా. ఇంకెలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫస్ట్ ఉన్నది ఎక్స్ అనుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఇనిషియల్ పాపులేషన్ ఎక్స్. సో ఈ ఎక్స్ నుంచి ఏంటంటే 25% ఇంక్రీజ్. 25% ఇంక్రీజ్ అంటే 5/4. 25% ఇంక్రీజ్ అంటే 5/4 అంటే 125% రావాలి మనకు. ఓకేనా. నెక్స్ట్ ఇంటూ 20% ఇంక్రీజ్. 20% ఇంక్రీజ్ అంటే 6/5. 6/5 అంటే 120%. ఓకేనా. ఈ టోటల్ మీద మళ్ళీ 120% పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 8 ఉన్నది 7 అయింది. అంటే 1/8 ఉన్నది అంటే డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే ఎంత? 7/8. మనకు కావాల్సిన ఎంత? 7/8 కావాలి. డిక్రీజ్ అయింది కాబట్టి. ఓకేనా. ఈ టోటల్ దేనికి ఈక్వల్ అట? 84,000కి ఈక్వల్. ఓకేనా. 84,000కి ఈక్వల్. ఓకేనా. ఇప్పుడు 5 5 క్యాన్సర్. ఓకే. 2 3 జా 2 4 జా అంటే x ఈక్వల్ టు 21/16. సారీ, x ఇంటూ 1/16 ఈక్వల్ టు 1000. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 84,000 ఇంటూ 60/21 అంటే 21 1 జా 21 4 జా 16 4 జా ఎంత? 64,000. ఓకేనా. ఇంత సింపుల్. ఈ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా సక్సెసివ్ డిక్రీజ్ ఇచ్చినప్పుడు ఇగో ఇట్లయినా చేయొచ్చు మీరు. ఓకేనా. ఇట్లయినా చేయొచ్చు, రేషియో మెథడ్ యూజ్ చేసుకొని చేయొచ్చు, ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు, ఎట్లయినా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సరే, మీకు ఇంకొక ఫార్ములా మనం యూజ్ చేయకుంటున్నది. ఓకేనా. ఒక్క ఫార్ములా యూజ్ చేయకుంటున్నది కదా. సరే, అంటే 3 ఇచ్చినప్పుడు ఎట్లా అని 20% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 40% ఇంక్రీజ్ అయింది అనుకో. టోటల్గా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? ఓకేనా. 100లో 20% ఇంక్రీజ్ అయితే 120, మళ్ళీ 20% ఇంక్రీజ్ అయితే 24 ఇంక్రీజ్ అయ్యాయి. సో 144. 144లో 40% ఇంక్రీజ్ అయితే ఇలా 10% ఎంత? 14.4. 40% అంటే ఇంటూ 4 టైమ్స్. 4 4 జా 16, 11 4 5 16 7 1 4 1 అంటే 57.6 ఇంక్రీజ్ అయినట్టు. ఓకే. 57.6 ఇంక్రీజ్ అయినట్టు. 144కి 57.6 యాడ్ చేస్తే 6 11 10 అంటే 201 అంటే 101% ఇంక్రీజ్ అయింది. 201.6 అంటే 100 ఉన్నది 201.6 అంటే 101.6% ఇంక్రీజ్ అయినట్టు. ఓకేనా. సరే, దీన్నే మనం ఫార్ములాలో యూజ్ చేద్దాం. మనకేంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్
ZX డివైడెడ్ బై 100 ప్లస్ XYZ డివైడెడ్ బై 10,000 కదా. సో దీన్నే ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకేనా. వచ్చేసరికి మనకి ఏంది 20, 20, 40. ఓకేనా. 20, 20, 40 ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ పేజ్ ఇది సరిపోదు. ఓకే. ఓకే, ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ 40%. ఫార్ములా ఏంది? X ప్లస్ Y ప్లస్ Z అంటే 20 ప్లస్ 20 ప్లస్ 40 ప్లస్ XY అంటే 20 ఇంటూ 20 ప్లస్ 20 ఇంటూ 40 YZ. నెక్స్ట్ ZX ఎంత? 40 ఇంటూ 20 డివైడెడ్ బై 100. ఓకే. ప్లస్ XYZ అంటే 20 ఇంటూ 20 ఇంటూ 40 డివైడెడ్ బై 10,000. 10000. ఓకే, 10,000. ఓకేనా. ఇప్పుడు జస్ట్ ఇగో క్యాన్సిల్ చేసుకో. 2 zeros క్యాన్సిల్. ఇగో 0 క్యాన్సిల్. నెక్స్ట్ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్ అంటే 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు 20 ప్లస్ 20 ప్లస్ 40 ఎంత? 80 ప్లస్ 20 20 ఎంత? 20 20 400. 420 ఎంత? 420. సారీ, ఇది 400 ప్లస్ 20 40 2 4 8 800. సారీ, ప్లస్. ఓకే, మధ్యలో ప్లస్. ZX 4 2 ఎంత? 8 డివైడెడ్ బై, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. సారీ, ఇట్లా క్యాన్సిల్ చేయదు, ఎందుకంటే మధ్యలో ప్లస్ ఉన్నది కదా. ప్లస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క టర్మ్లో 0 zeros క్యాన్సిల్ చేయాలి. ప్రతి ఒక్క టర్మ్లో క్యాన్సిల్ చేయాలి. ఓకేనా. అట్లానే చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మొత్తం వేసుకోవచ్చు. 400 800 మళ్ళీ 800 వేసుకొని డివైడెడ్ బై 100 ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా. ప్లస్ 20 20 400 440 ఆల్రెడీ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 2 2 4 4 4 16 16 బై 10. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు 80 ప్లస్ 400 ప్లస్ 800 ప్లస్ 800 8 16 2000 డివైడెడ్ బై 100. ఓకే, 2000 డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సిల్. ప్లస్ 1.6 అలాగే ప్లస్ 1% అంటే 80 ప్లస్ 20 ప్లస్ 1.6 ఎంత? 80 ప్లస్ 20 100 101.6% ఇంక్రీజ్ అయినట్టు. 101.6% మనకి ఇంత ఇంక్రీజ్ అయింది. ఫార్ములా లేకుండా చేసినా కూడా 101.6% ఇంక్రీజ్ అయింది. ఓకేనా. ఇట్లా చేయాలి ప్రాబ్లమ్స్. ఓకేనా. ఈజీ, పెద్దగా మీరు కష్టపడిన అవసరం లేదు. జస్ట్ చెప్పిన మెథడ్లు ఫాలో అవుతే సరిపోతుంది. దీని మీద ఒక 10 క్వశ్చన్ 20 క్వశ్చన్ చేయండి, మీకు ఇవి అలవాటు అయిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మన సక్సెసివ్ ఇంక్రీజ్ అండ్ సక్సెసివ్ డిక్రీజ్ మీద కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. మీకు ఇంతకంటే మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియో ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఏంటంటే చాలామంది చూపెడుతుంది. ఓకేనా. చాలామందికి హెల్ప్ అవుతుంది తెలియని వాళ్ళకు. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. మీకు ఎలాంటి క్వశ్చన్లు ఉన్నా కామెంట్ చేయండి, ఎలాంటి డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి, నేను వాటి మీద వీడియో చేస్తాను. ఓకేనా. మీకు వీడియో నచ్చిందో లేదో మాత్రం పక్క కామెంట్ చేయండి. సో మీకు ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థమవుతుంది. ఓకేనా. సో మన టార్గెట్ ఏంది? మనకు జాబ్ రావాలి. సో జాబ్ రావాలంటే నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావు కాదు, ఎలా నేర్చుకుంటున్నావు, ఎంత వస్తుంది నీకు అనేది ఇంపార్టెంట్. ఓకేనా. నువ్వు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ గా. టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్లు పెడతా. మీకు ఏ డౌట్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్లో నేను అన్ని క్లియర్ చేస్తాను. ఓకేనా. మీరు కామెంట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటి మీద వీడియోలు చేస్తాను. ఓకేనా. ఈ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు నచ్చిందా, నచ్చలేదా, అర్థమైందా, అర్థం కాలేదా, దాన్ని బట్టి నేను ఎలా చెప్పాలో డిసైడ్ అవుతాను. ఓకేనా. నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా కూడా అది నీకు అర్థమైంది అనుకో, ఫైన్. కొంచెం అర్థం కాకపోయినా ఈ వీడియో చూసిపోయి మళ్ళీ అది చూడు, పక్కా అర్థమవుతుంది నీకు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.